హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు దిమ్మ తిరిగిపోయే అప్డేట్స్ అయితే ఇస్తాననమాట. 100% అయితే దమ్ము శ్రీజ గారి ఎంట్రీ అయితే ఉండబోతుందనమాట. అంతేకాదు ఇంకొక కామనర్ కూడా ఎంటర్ అయితే అవుతాడనమాట. ఓకేనా? మొత్తం క్లారిటీగా చూడండి. ఫ్రెండ్స్ ముందుగా తెలుసు కదా, ఒకే ఒక్క లైక్ చేయండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. 99.99% ఇది జరుగుతది అంతే. రాసి పెట్టేసుకోండి. మొత్తం 3 యాంగిల్స్‌లో చెప్తాను. విషయం ఏంటంటే మనకి ఇప్పటి వరక ఫ్రెండ్స్ లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? 10,000 దగ్గరికి ఉన్నాను. నాది 1,00,000 ఛానల్ కాదండి. ఆ! ఇప్పటికే ఇది 6వ వీడియో. ఇంకా మా డైరెక్ట్ కంటెంట్‌లోకి వెళ్ళిపోదామండి. ఇప్పటి వరక ఎవరెవరైతే ఎలిమినేషన్ అయ్యారో ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, మర్యాద మనీషు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు, సృష్టి, ఫ్లోరా, భరిణి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్‌లో వస్తారు. ఓకేనా? వచ్చి ఇది ఫస్ట్ యాంగిల్ అండి. వచ్చిన తర్వాత వీళ్ళకి రాజసింహాసనం వేస్తారు. వేసిన తర్వాత అందరూ కూడా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మధ్యలోనైతే మనకి జస్ట్ ఇలాగ రాకూడదు అని చెప్పేసి బ్యారికేడ్ కడతారు కదా! బ్యారికేడ్ కడతారనమాట. వీళ్ళు ఒకరు నామినేట్ చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు నామినేట్ చేస్తారు. అంటే ఒక మనిషిని ఇద్దరు నామినేట్ చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా బయట ఆట చూసి వచ్చారు. ఓకేనా? ఎవరెవరికి నామినేట్ చేస్తారో తెలుసు కదా! మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎలా నామినేట్ చేస్తారో ఇంకా స్ట్రైట్ అవే పాయింట్, ఇంకేం పాయింట్ లేదు, మీదకి వెళ్ళిపోతాడు అంతే. ఎమాన్యుయల్ ఆడాడు, ఎంత ఆడినా సరే లోగేమో ఒక్కసారి మాస్క్ ఓపెన్ చేయారు. మాస్క్ మ్యాన్ మరి ఆ విషయంలో మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఓపెన్ అయిపోయారు, ఎమాన్యుయల్ గారు ఓపెన్ అయిపోయారు కదా, అంత గట్టిగా అయితే ఉండవండి పాయింట్స్. మీకు తెలిసిందే. నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే. నేను చెప్పక్కన పని లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ప్రియ గారి ఆర్గ్యుమెంట్స్ కూడా సూపర్. ఫ్లోరా గారి ఆర్గ్యుమెంట్స్ మాత్రం తుస్సుమనిపోతాయి. ఆవిడ కూడా రాజసింహాసనం మీద కూర్చుంటుంది. సృష్టి ఫస్ట్ ఆవిడే కదా ఎలిమినేట్ అయిపోయింది. ఆవిడ కూడా ఇద్దరు నామినేట్ చేయాలన్నమాట. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని అయితే నామినేట్ చేస్తారనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ టైం. చేసిన తర్వాత వీళ్ళు నామినేట్ చేస్తారు కదా, దాని తర్వాత వీళ్ళు ఏం చేసరికి వీళ్ళు హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి అని చెప్పేసి ఇది పెడతారనమాట. దాంట్లో దమ్ము శ్రీజ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి 99.99% అయితే వస్తుంది. ఇది ఫస్ట్ యాంగిల్ అండి. వచ్చిన తర్వాత వాళ్ళు మనకి కనబడతారు. ఎక్కడ? ఓటింగ్ లిస్ట్లో కనబడతారు. ఓకేనా? కనబడి మనం అందరం ఓట్లు వేస్తే దమ్ము శ్రీజ గారితో పాటు వెరీ 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 హై ఛాన్సెస్ ఎవరికి తెలుసా? మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి లైక్ అవుతుంది అయితే బాధపడతారు. ఓకేనా? ఇది ఫస్ట్ యాంగిల్. సెకండ్ యాంగిల్ వచ్చేసరికి మనకి ఆదివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆదివారం మనకి వీళ్ళందరూ కూడా హౌస్లోకి వెళ్ళి ఒక 1 వీక్ పాటు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఫ్లోరా గారితో సహా మొత్తం అందరూ కూడా 1 వీక్ అయితే ఉంటారన్నమాట. ఉండి అక్కడ గేమ్స్ ఆడుతారు, అన్నీ ఆడుతారు. ఇక్కడ అప్పుడు మనకి ఏంటంటే మనకి ఎలిమినేషన్ అయితే అవుతుంది కదా. ఎలిమినేషన్ రౌండ్లో మనకి ఏంటంటే వీళ్ళందరూ కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు మనకి? ఆదివారం నాగసారి ఎంట్రీ అవుతారు కదా, సోమవారం ఎలిమినేషన్ అయితే అవుతారు కదా. సోమవారం ఎలిమినేషన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉంటారు. దాని తర్వాత మనకి వారం పాటు ఫుల్ గేమ్స్ అయితే ఉంటాయి. గేమ్స్ ఆడిన తర్వాత మనం దమ్ము శ్రీజ గారు రాకూడదని చెప్తే అనుకోండి, పడిపోతుంది కదా. ఇక్కడ దమ్ము శ్రీజ గారు నామినేట్ చేస్తే హ్యాపీగా మనకి జియో ప్లస్ హాట్స్టార్లో దమ్ము శ్రీజ గారు ఓటు వేసుకోండి అని చెప్తే మీకు ఓట్లు వేసుకుంటారు. ఆ విధంగా కూడా మనకి ఎంట్రీ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే 2 ర్యాంకింగ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే దమ్ము శ్రీజ గారు అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎక్కువ శాతం ఓట్లు అయితే పడతాయి. ఎందుకంటే అప్పుడులాగా డల్గా బీమ్ బ్యాగ్ మీద కూర్చుంటే మన బోర్డు పనవదని చెప్పేసి 99.99% అయితే అతను కనిపించింది. ఓకేనా? ఎందుకంటే అప్పుడు బీమ్ బ్యాగ్ మీద కూర్చోవడం, నా హెల్త్ సహకరించట్లేదు, అలగడం గెలగడం ఏమీ లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇతను ఎపిసోడ్లు అన్ని కూడా జియో ప్లస్ హాట్స్టార్లో మొత్తం అన్ని చెక్ చేసుకుని ఉంటాడు. మళ్ళీ రీ ఎంట్రీ చేస్తున్నారంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి ప్రాణం పెట్టేస్తాడు ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్. ఓకేనా? మంచి బలం మీకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటంటే భరణి గారు కూడా ఉండొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే మనోడు టాస్క్లో చాలా అంటే చాలా బాగా ఆడుతారు. ఆర్గ్యుమెంట్స్లో మాత్రం తుస్సు అనిపించినా సరే మనకి టాస్కుల్లో మాత్రం బ్రహ్మాండంగా అయితే ఆడుతాడు. ఏంటంటే మీకు అర్థమైందా? సోమవారం జరిగే ఎలిమినేషన్లోనే వీళ్ళు ఉండకూడదని చెప్పేసి వస్తారండి. అప్పుడు వీళ్ళందరినీ కూడా వేసేస్తారు. ఎందుకంటే మేము ఆట ఆడాం, ఇప్పటివరకు ఉన్నాము, మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. ఇదే యాంగిల్లో చెప్తారు. ఒక్కొక్కరిని కూడా వెళ్ళిపోయారు కాబట్టి మీరు మళ్ళీ అర్హులు కాదు అని చెప్పేసి అందరూ వీళ్ళు నామినేట్ వేసేస్తారు. దీంట్లోనే శ్రీజ గారు ఉండాలి అని చెప్పేసి బ్లైక్ బటన్ పగిలిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దమ్ము శ్రీజ గారు ఖచ్చితంగా అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. వీళ్ళతో పాటు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఖచ్చితంగా ఉంటారు. ఇది సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ వచ్చేసరికి మనకి ఇంకేంటంటే వాటర్ లేదు, చెమటలు పడేతనే.
థర్డ్ యాంగిల్ ఏంటంటే మనకి ఇంకా వీళ్ళందరూ కూడా హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు కదా. దీంట్లోని మనకి ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే అంటారన్నమాట. ఓకే, వీళ్ళందరూ ఎంటర్ అవుతారు. ఫ్లోరా గారు ఎంటర్ అవుతారు, మర్యాద మనీషు, మాస్మన్ హరీష్, ప్రియా గారు, శ్రీజ గారు, సృష్టి వర్మ, ఫ్లోరా, వీళ్ళు అందరిలోని ఎవరైతే ఉండాలి మీరు అనుకుంటున్నారో ఏదన్నా టాస్క్ పెట్టర్లేండి. ఈసారి లఫంగ టాస్క్లు ఏం పెట్టరు ఉంటారు. ఖచ్చితంగా దమ్ము శ్రీజ గారు మాట వినపడుతుంది. ఓకేనా, అలాగా పర్మనెంట్ కామనరు దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు అవుతారనమాట. సో మీకు 3 చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఒక పాట చెప్పాను చూడండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. నా చెమటలు చూసాను లైక్ చేయండి. ఇది ఆరో వీడియో, అలా పెడుతూనే ఉన్నాను వీడియోలు, ఎందుకంటే ఛానల్ బూస్టప్ అవుతుంది. ఓకేనా, దాన్ని ఏంటంటారు, దాన్ని రికమెండేషన్లోకి వెళ్ళట్లా ఛానల్లో. మరి ఏంటో అర్థం కావట్లేదు, కానీ రికమెండేషన్లోకి అసలు వెళ్ళట్లేదండి. ప్లీజ్ కుదిరితే హైప్ అని ఆప్షన్ అయితే ఇవ్వండి. సో అన్ఫేర్ 100% జరిగింది అని చెప్పేసి అందరు రివ్యూర్లో కూడా అండి, నాతో సహా, చిన్న ఛానల్ అది 10,000 కూడా లేరు, నాతో సహా అందరు రివ్యూర్లో నెత్తి నోరు కొట్టుకున్నారు కదా. సో ఏంటంటే ఎలాగైనా దమ్ము శ్రీజాని ఎంటర్ చేయాలి అని చెప్పేసి మనకి రేటింగు కావాలి. దమ్ము శ్రీజ గారిని ఎంటర్ అయిపోతే ఓ బిగ్ బాస్ తప్పు చేసింది ఇప్పుడు తెలుసుకుంది చంకలు గుద్దేసుకుండా ఈ యాంగిల్లో వెళ్తే మనకి టీఆర్పీ రేట్ వస్తుంది. అంటే 3 యాంగిల్స్ చెప్పాను కదా, 3 యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్ అయితే పర్ఫెక్ట్ ఇది దొరుకుతుంది అనమాట. ఈ యాంగిల్స్లో వెళ్తే మనకి అబ్బా మళ్ళీ షో లెగిసిందిరా. వీళ్ళు ఏం చేశారంటే 2 వారాలు పడుకోబెట్టారు. ఇప్పుడు ఏంటంటే లఫంగ్ టాస్క్, ఎర్రి పప్ప టాస్క్, ఎర్రి పువ్వు టాస్క్ ఒకటి అవుతుంది అనమాట. ఎర్రి పువ్వు టాస్క్ అవుతుంటే ఇద్దరిని పోలీసులను పంపిద్దాంరా, అమర్దీప్ అని పంపిద్దాంరా, అంబటగాని పంపిద్దాం అని చెప్పేసి ఇద్దరిని పోలీసులు అయితే పంపించారు. వాళ్ళు ఏదో చేస్తున్నారండి. షో అయితే ఏమి లేగలేదు, కానీ అమర్దీప్ అయితే కొద్దిగా కామెడీ బాగా చేస్తున్నాడు. చూసాను ఇప్పుడే వెళ్ళి, దాని గురించి కూడా సపరేట్ వీడియో చేసి పెడతాను. చూడండి, కొద్దిగా గ్రాఫ్ ఒక 1 నుంచి లేచిందంటే, కాకపోతే లఫంగ్ టాస్క్ ఎంత బేగా అయిపోతుందని చెప్పేసి నేను ఏదో అర్థం చేసుకుంటాను అనమాట. ఇప్పుడు షో పడుకుండిపోయింది కాబట్టి ఇలాంటిది ఏదన్నా ప్లాన్ చేస్తే, ఈ 3 యాంగిల్స్లో ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు పక్కగా. ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే టీఆర్పీ రేటింగ్తో పాటు బిగ్ బాస్ ఇప్పుడు నెగిటివ్ నడుస్తుంది. చెత్త బిగ్ బాస్ షో, వరస్ట్ బిగ్ బాస్ షో అని చెప్పేసి నడుస్తుంది అనమాట. దీని నుంచి బయటపడదాం అని చెప్పేసి టీఆర్పీ రేటింగ్ అయితే ఒక్కసారి పెరిగిపోద్ది వీళ్ళు అందరినీ కూడా తీసుకొస్తే. ఓకేనా, ఇప్పుడు మీకు నేను ఏమంటున్నానంటే, నేను ఎప్పుడు దమ్ము శ్రీజ గారు పెట్టినండి, చాలామంది లైక్లు చేస్తున్నారండి, కామెంట్ చేస్తున్నారండి, దయచేసి షేర్ కూడా చేయండి. ఓకేనా, షేర్ చేస్తే వెళ్తుంది ఎక్కడికో వీడియో. ఓకేనా, చూసారు కదా, ఫ్యాన్ వేసుకుంటూ ఈ మైక్ ఉందా, ఇగో ఈ మైక్లో నుంచి సౌండ్ దుస్సుని వచ్చేస్తుంది, అందుకే ఆప్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మనకి మర్యాద మనీష్ గారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇతను కూడా ఉండనందుకి వెరీ 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 హై ఛాన్సెస్ ఉన్నా సరే మనకి బాబు ఎక్కడ దొరికిపోతాడంటే టాస్క్లో దొరకడం. ఇలాంటి ఏంటంటే నామినేషన్ ప్రక్రియలో దొరికిపోతాడు మనడు. ఎందుకంటే ఈవిడికి ప్రియా గారికి పడదు, ఈవిడికి శ్రీజ గారికి పడదు, మర్యాద మనీష్ గారికి సుమన్ శెట్టి అన్న ఇమాన్యువల్ గారికి పడదు, మర్యాద మనీష్ గారికి, అలాగే మనకి ఏంటంటే ఈవిడికి మన దివ్య గారు వచ్చినప్పుడు ఉన్నారా, లేదు అప్పటికి ఎలిమినేట్ అయిపోయారు అనుకుంటా కదా. మర్యాద మనీష్ గారికి, అలాగే సంజన గారికి పడదు. సో ఏంటంటే మనకి పడకపోయినా సరే ఆర్గ్యుమెంట్స్ మనడు తుస్సు అనిపించేస్తాడు, ఏమీ ఉండదు. సో మర్యాద మనీష్ గారు ఉండరు అనుకుంటానండి. నాకు తెలిసి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వస్తారండి, కన్ఫామ్గా వస్తారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాత్రం. అప్పుడులా కాదు, చాలా ఇన్పుట్స్ వచ్చాయి అని చెప్పేసి అయితే నాకైతే టాక్ అయితే వినబడుతుంది. మరి మర్యాద మనీష్ గారిని కాకుండా మాస్క్ మ్యాన్ హరీష్ గారికి హై ఛాన్సెస్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ కామనర్లు ఎవరు లేరమ్మా, ఎవరున్నారు చెప్పండి ఒక మాటగా. పవన్ కళ్యాణ్ ఉన్నాడా, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్, అలాగే మనకి దివ్య నిఖిత, అలాగే డెమాన్ పవన్, 3 ఉన్నారు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు టాప్ 5 ఎవరు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఒప్పుకుంటా చూడండి, చెప్పేస్తాను, అది కూడా మీకు క్లారిటీ చెప్పేస్తాను, క్లియర్ కట్. ఎందుకంటే ఎల్వీ చూసి అది చూసి తెలుసు. ఇప్పుడు అంటే తనూజ గారు టాప్ 1 అండి. ఓకేనా, తనూజ గారు టాప్ 1 అండి. సెకండ్ ప్లేస్ ఎవరో తెలుసా, మనకి ఇమాన్యువల్ అండి. సెకండ్ ప్లేస్ ఇమాన్యువల్ అండి. 3వ స్థానం ఎవరో తెలుసా, మనకి పవన్ కళ్యాణ్ అండి. 3వ స్థానం పవన్ కళ్యాణ్ అండి. 4th ప్లేస్ మనకి రీతూ చౌదరి అన్న ఉండొచ్చు, లేదనుకుంటే మనకి శ్రీజ గారు ఎంట్రీ అయితే శ్రీజ గారు అన్న ఉండొచ్చు, లేకుంటే దివ్య నిఖిత అన్న ఉండొచ్చు. వీళ్ళు 3లో కొట్టిమిట్లు ఆడుతుంటారు. 3 ప్లేయర్లు చెప్పాను కదా. 4th పేరు వచ్చేసరికి
దమ్ము శ్రీజ గారు ఉంటే దమ్ము శ్రీజ గారు 4th ప్లేస్, టాప్ 4 కంటెస్టెంట్స్లో ఉంటారు ఈవిడ. నెక్స్ట్ మనకి ఏంటంటే రీతు చౌదరి చెప్తాను కదండి. నెక్స్ట్ మనకి ఎవరంటే సంజన గల్రాని. వీళ్ళండి మొత్తం కూడా ఇది మ్యాటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ కిందైతే తెలియజేయండి. తెలియజేయడంతో పాటు ఇంతసేపు నోట్లో చెమటలు కారిపోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పడిచేస్తే ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, 100% కన్ఫర్మ్డ్ శ్రీజ గారు రావడం. దాంతోపాటు టీఆర్పీ రేటింగ్ కూడా జమ్మలు లెగుతుంది అనమాట. ఈవిడొచ్చినందుకు కాదు, ఈవిడొచ్చినందుకే లెగుతుంది. ఇప్పుడు జరగబోతున్న సినారియోలో 3 యాంగిల్స్ చెప్పాను. 3 యాంగిల్స్ ఏదో జరిగితే మాత్రం టీఆర్పీ జమ్మని వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ అప్. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.